తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు, శ్రీచక్ర పీఠం వ్యవస్థాపకులు, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులైన బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది 2026? మిథున రాశి 2026. వీళ్ళు ఈ 3 డైలాగులు బాగా గుర్తుపెట్టుకోవాలి. చెప్పండి. గుర్తులేదు, తెలీదు, మర్చిపోయా. అన్నిటికీ ఇదే రియాక్షన్. ఎవరేమైనా తిట్టినా సరే నవ్వండి, కోప్పడ్డా నవ్వండి, డోంట్ రియాక్ట్ అని చెప్తాను. మిథున రాశి వారు ఈ సంవత్సరం డోంట్ రియాక్ట్. మీరు ఎంత రియాక్ట్ అవుతూ మీకు అంత నష్టం. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. మిథున రాశి మీ డైలీ రొటీన్స్ పని చేసుకోండి. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. ఎందుకు నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను అంటే, మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అహంకారం బాగా వస్తుంది. విపరీతమైన అహంభావం పెరిగిపోతుంది. అహంకారం మిమ్మల్ని కిందికి పూర్తిగా దోచేసి తొక్కి పెట్టేస్తుంది. మీకు శత్రువు ఎవరో కాదు, మీకు మీరే శత్రువు. అంతే. కాబట్టి మిథున రాశి వారికి ఈ సంవత్సరము అంతగా బాగా లేదు. ఓకే, కాకపోతే ఒక్కటి మంచిగా ఉంది. ఏముంది అని అంటే, ఖర్చులు బాగా జరుగుతాయి. విపరీతమైన ఖర్చులు అవుతాయి మిథున రాశి వాడికి. సో నిన్ను నమ్మిన వాళ్ళకి నువ్వు డబ్బులు ఖర్చు పెట్టాలి. ఇప్పుడు మా సుమన్ సార్ ఉన్నారు, కష్టపడి పని చేసిన వాళ్ళందరినీ పిలిచి ఏం చేస్తారు, ఆయన ఇస్తాడు. పని చేసిన వాడికి క్రెడిబిలిటీ ఇస్తాడు, గుర్తింపు ఇస్తాడు. దానివల్ల వాళ్ళు ఆయనకి కంచెగా నిలబడతారు, అండగా నిలబడతారు కష్టం వచ్చిన. అందుకే నీ జీవితంలో నీకు ఎవరెవరు సహాయపడ్డారో వాళ్ళందరికీ రుణాలు తీర్చేసి. అండ్ పెళ్ళిళ్ళు ఏమైనా ఉంటే పెళ్ళిళ్ళు చేయండి, పెళ్ళిళ్ళు ఏమైనా ఉంటే చేసుకోండి. నీ అహంకారం మొత్తం పోతుంది. పెళ్లి చేసుకున్నవాడికి అహంకారం అంతే కదా. జీవితంలో అహంకారం అంటే అవునా, అది ఎలా ఉంటుందండి అట్లా ఉంటుంది అనమాట. కాబట్టి పెళ్లిళ్ళు చేసుకోండి. మిథున రాశి వారికి ఈ సంవత్సరం పెళ్లిళ్ళు కలిసి వస్తాయి. ఎందుకోసం అంటే, అది మాయాబజార్ సినిమాలో చెప్తారు కదా, ఆసనే పుత్ర పీడాస్తు, శయనే భర్తృపీడనం, భోజనే బంధు పీడాస్తు, త్రిపీడాస్తు నిశ్చయం అని అన్నట్టుగా 3 పీడ వస్తాయి. ఎందుకోసం అంటే, మిథున రాశి వారికి ఏలినాటి శని ఇంకొన్ని రోజులు అయితే ప్రారంభం కాబోతుంది. కాబట్టి వృషభ రాశి వారికి ఏలినాటి శని ఉన్నా కానీ వాళ్ళకి అంత ఇబ్బంది అయితే కాదు. ఎందుకోసం అంటే వాడి గురువు బలంగా ఉన్నాడు, జూలై వరకు బలంగా ఉన్నాడు. కాబట్టి మిథున రాశి వారు ఏంటంటే, మీకు శని మంచి లాభంగా ఉన్నాడు కాబట్టి నమ్మకమైన వాళ్ళని ఎంచుకోండి, దగ్గర పెట్టుకోండి, టీం తయారు చేసుకోండి. అట్లాగే కన్స్ట్రక్షన్ బిజినెస్ లో ఉండేటువంటి వాళ్ళకి మిథున రాశి వాళ్ళకి కలిసి వస్తుంది. కన్స్ట్రక్షన్, లేబరు, అదేవిధంగా ఇంకా ఈ ఇనుము రిలేటెడ్ ఏవైతే వ్యాపారాలు ఉంటాయో ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. ఎవరికి? మిథున రాశి వాళ్ళకి కలిసి వస్తాయి. అప్పులు మాత్రం ఇవ్వకూడదు. మిథున రాశి వాళ్ళు అప్పులు ఇస్తే మాత్రం జీవితం పోతుంది. ఈ సంవత్సరం అప్పులు ఇవ్వకూడదు. ఎవరికి మీ చేతితో డబ్బులు ఇచ్చినా వాడు మీకు శత్రువు అవుతాడు. అంటే డబ్బులు ఇవ్వడం అంటే అప్పులుగా డబ్బులు ఇవ్వడం. ప్రేమగా మీరు ఇచ్చి ఇంకా బాగుండ్రా అని ఇస్తే అది కాదు. అప్పులు ఇస్తే శత్రువు పుడతాడు, అప్పు తీసుకున్నా శత్రువు పుడతాడు. అప్పు తీసుకోవడం మిథున రాశి వారు చేయకూడదు. ఇది కాబట్టి వీళ్ళకి జూలై తర్వాత వీళ్ళ లైఫ్ పూర్తిగా మారిపోతుంది. నేను చెప్పిన ఈ పద్ధతిలో ఉన్నారనుకోండి, మీరు ఇప్పుడు ఏదైతే మీరు గ్రౌండ్ వర్క్ నేను చెప్పిన చేసుకున్నారనుకోండి. ఇంకోటి మిథున రాశి వాళ్ళు ఏం చేయాలంటే, నేను తిన్నామా పడుకున్నామా తెల్లారిందని కామ్గా ఉండమని కాదు. ఏంటంటే రీసెర్చ్ చేయాలి, బిజినెస్ రీసెర్చ్ చేయాలి, టూర్లు ఎక్కువగా కొట్టాలి, టూర్లు తిరగాలి, అటు ఇటు అన్ని తిరిగి కొత్త బిజినెస్లు ఏమున్నాయి ఏం కథ అని అన్నిటి మీద రీసెర్చ్ చేయాలి. నెక్స్ట్ జూలై 24 కాగానే జోషి గారికి ఫోన్ చేసి, గురూజీ మీరు చెప్పినట్టుగా రీసెర్చ్ అయిపోయింది, మా షాప్ ఓపెనింగ్ చేస్తున్నా, మీరు రావాలని నాకు చెప్పాలి. నేను వచ్చి నేను షాప్ ఓపెనింగ్ చేసి కొబ్బరికాయ కొట్టిస్తాను మీకు. కాబట్టి మిథున రాశి వారు నెక్స్ట్ ఇయర్ టార్గెట్ ఏంటంటే, వరలక్ష్మి వ్రతం రోజు మీరు మీ సొంత షాపులో మీరు వరలక్ష్మి వ్రతం చేయాలి, దీపావళి పూజ చేయాలి, మీ దుకాణం ఓపెన్ చేయాల్సిందే. ఇది మిథున రాశికి టార్గెట్ చెప్తున్నా. సో అది చేసుకుంటే తర్వాత ఉంటుంది, మంచి ధనయోగం ఉంటుంది. గురుడు కర్కాటక రాశిలోకి రాగానే ధనయోగ సిద్ధి కలుగుతుంది. మొత్తంగా 2026లో ద్వాదశ రాశులకి ఈ విధంగా ఉండబోతోంది. ధన్యవాదాలు. శ్రీమతి.